ఈ రోజు నుండి మనం మధ్యలో కొన్ని స్టోరీస్ అయితే చెప్పుకుందాము. అది రియాలిటీకి అండ్ మన ఆలోచనలకి ఎలా డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అని. అలాంటి స్టోరీస్ మనం కనుక కొంచెమైనా ఆలోచించగలిగితే రియాలిటీ ఏంటి అని మనకి తర్వాత మనం రియలైజ్ అవుతాం అనమాట. సో నేను దాని గురించి ఈ రోజు నుండి మనం ఛానల్లో పెడదాం అనుకుంటున్నా. ఓకే, అయితే మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఏంటంటే, ఒక ఊర్లో ఒక అమ్మమ్మ ఉండేవాళ్ళు. ఆవిడ ఓన్లీ ఒకతే ఉండేది. ఆమెకి ఎవ్వరు లేరు. ఆమె ముసలావిడ అనమాట. కానీ ఎప్పుడు నవ్వుతూ మంచిగా అందరితో ప్రేమగా ఉండేదన్నమాట. ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఇన్ కేస్ హెల్త్ బాగాలేకపోయినా ఆవిడ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సో అందరు అలా వెళ్తూ ఉండేవాళ్ళు ఆ అమ్మమ్మ దగ్గరికి. ఒకరోజు ఒక అమ్మాయి చాలా బాధతో అమ్మమ్మ దగ్గరకు వచ్చి తన హస్బెండ్ తనతో అసలు సరిగ్గా మాట్లాడట్లేదు, నన్ను వదిలేశాడేమో అని ఏడుస్తూ చెప్తుందంట. నిజానికి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే, ఆయన ఒక విలేజ్కి వెళ్ళి ఉంటాడు, అంటే ఒక పట్టణం లాంటిది. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి అప్పటి నుంచి ఆమెకి ఇంటి నుండి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన కాల్ చేయట్లేదు ఆమెకి. ఇంట్లో పిల్లల గురించి ఆలోచించట్లేదు, ఆయన గురించి ఆలోచిస్తూ కూర్చొని అట్లా ఆలోచించుకుంటూ ఉందన్నమాట. సో కానీ అమ్మమ్మ ఏం చెప్పారంటే, ఆమె కొంచెం కూడా అంటే ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంది కదా ఆమె లైఫ్లో ఎలా ఏంటి అని. ఒక చిన్న నవ్వు నవ్వి, మనం అలా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి మన మైండ్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచనలనే ఆలోచించకూడదు. సో అని చెప్పేసి చెప్పారంట. అలా చెప్పి ఆ అమ్మమ్మ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని ఆ అమ్మాయికి చెప్పిద్ది. అది ఏంటంటే, నేను మాత్రం చూడ్డానికి ఒంటరిగానే ఉన్నాను. ఈ జనాలకి చూడడానికి నేను ఒక్కదాన్నే ఉన్నట్టున్నా, కానీ ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తారు. అండ్ గాలి, నీరు, చెట్లు ఇవన్నీ ఆ భగవంతుడు నాకు ఇచ్చినవే అని ఆ అమ్మాయితో చెప్తుంది. దానికి మీకు చూడడానికి నేను ఒంటరిగా కనిపిస్తున్నాను అంతే, కానీ నాతో ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. నేనైతే ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. సో నువ్వు ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు అని చెప్తుంది. ఆ అమ్మాయి ఇంకా పాజిటివ్గా ఆలోచించుకొని, సరే అప్పటి నుంచి కొన్ని రోజులు చూద్దాము అనుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచిగా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని డేస్కి తన హస్బెండ్ కాల్ చేస్తాడనమాట ఆ అమ్మాయికి. నిజానికి తన హస్బెండ్ జాబ్ కోసం అని పట్నం వెళ్ళాడు కదా, ఆయనకి జాబ్ దొరకదు. ఇంట్లో పొజిషన్ ఎలా ఉంది అంటే చెప్తే మళ్ళీ జాబ్ దొరకలేదని చెప్తే బాధపడతారు కదా, అందుకోసమని ఆయన ఇంట్లో చెప్పలేదన్నమాట. అందుకని కాల్ చేయకుండా అట్లా ఉండేవాడు. సో ఏదైనా ఆలోచనలోనే ఉంటుందండి. ఇంత ఇంతటితో ఏదైనా మనం ఆలోచించుకునే దాంట్లో ఉండిద్ది. సో మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ మనకు వస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ వైబ్స్ అన్నీ మనకు వస్తాయి. సో అలాగే జరుగుతున్నట్టు కూడా మనం మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. సో స్టోరీ అయితే ఇది. సో మీరు కూడా అందరూ మంచిగా పాజిటివ్గానే ఎప్పుడు ఆలోచించండి. అంటే కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అది కొంచెం అందరికీ తెలిసిందే. కొంచెం భయాలు ఉంటాయి, సో దానివల్ల నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తే కొంచెం పాజిటివ్గా మన వర్క్స్ కూడా అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆలోచించుకోండి, మనం ఎలా థింక్ చేస్తున్నాము అంటే, ఒక విషయాన్ని అది రియాలిటీ వేరేది జరుగుతూ ఉండుండొచ్చు అక్కడ, కానీ మనం ఏమనుకుంటామంటే ఇదే నిజం. సో నేను ఆలోచించేదే నిజం కాబట్టి మనం ఇంకా దాన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాము. సో అలాంటి ఏవి డౌట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు అలాంటి భయాలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తాము లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు, అప్పుడు కాల్స్ చేస్తున్నాము వాళ్ళు లిఫ్ట్ చేయరు. అలాంటప్పుడు భయాలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దాంతోపాటు నేనైతే ఘోరంగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను, కానీ కొన్నిసార్లు అలాంటి తప్పదు. అండ్ సో ఇదండి స్టోరీ అయితే. అండ్ మీ ఇంట్లో ఈరోజు మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారా? ముక్కోటి ఏకాదశి కదా, నేను కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ సెలబ్రేట్ చేసుకొని నేను ఈ వీడియో మళ్ళీ చేస్తూ నేను పెడుతున్నా. మీరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ.
అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ రియల్లీ వెరీ, అసలు నేను అనుకోలేదు ఇంత కొంచెం వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది బాగా. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ అండ్ మీరు కూడా నాకు సజెస్ట్ చేస్తూ ఉండండి ఎలాంటి స్టోరీస్ పెట్టాలి. మీరు కూడా నాకు సజెస్ట్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ పెడితే మీకు నచ్చుతుంది. సో నేను అలాంటివే పెడతాను నెక్స్ట్ టైం నుంచి. మీరు చెప్తూ ఉంటే నేను ఇంకా రామాయణం, మహాభారతం ఇలాంటి వాటి గురించి కూడా నేను కొంచెం సెర్చ్ చేస్తున్నా. నా దగ్గర ఉన్నాయి బుక్స్, గరుడ పురాణం. సో వీటిలో ఏదైనా మీకు నచ్చుతుంది, ఇలాంటిది మాట్లాడుకుందాము అంటే చెప్పండి. సో అలాంటివి నేను పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంకొక స్టోరీతో నేను మళ్ళీ వస్తాను, మంచి స్టోరీ. అండ్ థ్యాంక్ యూ. బాయ్.